హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి ఒక వీడియో తీసుకొస్తానండి. అదేంటంటే బెర్నౌల్లీస్ థియరం అనమాట. ఈ బెర్నౌల్లీస్ థియరం ఎవరు ప్రతిపాదించారు, ఎందుకు ప్రతిపాదించారు అని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో దాని నుంచి ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా వస్తుంది. సో బెర్నౌల్లీస్ థియరం అనేది థియరం బెర్నౌల్లీస్ అనే సైంటిస్ట్ పేరు మీద ఉందండి. సో ఆ థియరం యొక్క మెయిన్ థీమ్ ఏం చూద్దాం. Bernoulli's theorem established a relation between pressure, velocity and elevation. This theorem is valid for study incompressible fluid flow when frictional forces are negligible. ఈ బెర్నౌల్లీస్ అనేది బెర్నౌల్లీస్ థియరం దేని గురించి చూస్తుందంటే ప్రెజర్కి, వెలాసిటీకి, ఎవల్యూషన్కి మధ్యలో ఇచ్చేస్తుంది అనమాట. దాంట్లో ఎటువంటి ఫ్లో థియరం ఉంటుందంటే ఇంకంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఫ్లో, స్టడీ ఫ్లో వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఫ్రిక్షన్ అంటే రాపిడి ఏదైతే ఉందో నెగ్లిజిబుల్గా తీస్తామో దాని పర్పస్ అనమాట ఇది. సో బెర్నౌల్లీస్ థియరం వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ వర్డ్స్ బై ద మ్యాథమెటికల్ డానియల్ బెర్నౌలీ. ఇతను మెథమెషియన్ అనమాట. సో అయితే ఇతను ఈ సూత్రాన్ని ప్రతిపాదించాడు అనమాట. ఇప్పుడు నుంచి అంటే 1700 నుంచి 1782 మధ్యలో దీన్ని ప్రతిపాదించాడు. ఇట్ వాజ్ లేటర్ ఎక్స్ప్రెస్డ్ బై ద ఈక్వేషన్ ఫార్మ్ బై దిస్ అసోసియేషన్ లెన్హార్డ్ ఏలూర్ అనేవాడు ఇతనితో అసోసియేట్ అయ్యి ఆ తర్వాత దీన్ని డెవలప్ చేశాడనమాట. 1707 మరియు 1783. అంటే ఇక్కడ ఇతనికి 7 yearsతో పాటు దీంతో పాటు ఒక ఇయర్ ఎక్స్ట్రా పడింది అనమాట. సో బెర్నౌల్లీస్ థియరం కెన్ బి వ్యూడ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనర్జీ బ్యాలెన్స్ అండ్ కెన్ బి stated sum of the kinetic potential and flow engines of fluid constant during the steady incompressible flow when frictional effects are negligible. సో ఫ్రిక్షనల్ ఎఫెక్షన్ అనేది ఏదైతే నెగ్జిబుల్ ఉందో ఆ ప్రదేశంలో దీన్ని బెర్నౌల్లీస్ అనేది చాలా ఇదిగా ప్రతిపాదించాడు అనమాట. అయితే ఇది ఏం చెప్తుంది అంటే దీని యొక్క స్టేట్మెంట్ ఏంది? ఇట్ కెన్ ఆల్సో బి stated that for an incompressible non-viscous steady fluid flow the total energy remain the same at any point. ఇక్కడ ఏదైతే ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఉందో, నాన్ విస్కస్ ఉందో, స్టడీ ఫ్లూయిడ్ ఫ్లో టోటల్గా ఏ పాయింట్ దగ్గర సరే దీనిది సేమ్ ఈక్వేషన్లో సేమ్ ఉంటుంది అనమాట. అది కాకపోతే ఇంకోటి అనమాట, ఇట్ స్టేట్ దట్ ఫర్ అన్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో, నాన్ విస్కస్ స్టడీ ఫ్లూయిడ్ ఫ్లో ద టోటల్ ఎనర్జీ రిమైన్ ఎట్ ద సేమ్ ఎట్ ఎనీ పాయింట్. సో ఇంకంప్రెసిబుల్ ఫ్లో, నాన్ విస్కస్ ఫ్లో, స్టడీ ఫ్లో టోటల్గా ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుంది రన్నింగ్లో. సో ఇది ఎలా అవుతుంది అని చూసుకున్నట్టయితే మనం మ్యాథమెటికల్గా సో P/W ప్లస్ V²/2G ప్లస్ Z ఈజ్ఈక్వల్ టు కాన్స్టెంట్, వేర్ P/W ఈజ్ఈక్వల్ టు ప్రెజర్ ఎనర్జీ, V²/2G ఈజ్ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ, Z ఈజ్ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. This equation is called or known Bernoulli's equation. ఈ ఈక్వేషన్ ఏమంటారంటే బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అంటారు. అయితే మరి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో ఏంటని చూసినట్టయితే మనం ఇక్కడ చూడండి. ఇది ఒక డయామీటర్ ఉన్న పైప్ అనమాట. ఇది డాటమ్ లైన్. దీన్ని Z1 అంటారు, దీన్ని Z2 అంటారు, P1 V1, P2 V2, 1.2 సెకండ్ పాయింట్ అనమాట. సో ఇది ఎట్లా అవుతుంది? కన్సిడర్ ద ఫ్లూయిడ్ ఫ్లో త్రూ ఏ పైప్. ఒక పైప్ నుంచి వెళ్తున్నప్పుడు మనం ఎజ్యూమ్ చేసుకోవాలన్నమాట ఫ్లూయిడ్ ఫ్లో ఫ్రమ్ పాయింట్ 1 టు పాయింట్ 2. సో ఫస్ట్ ఫ్లూయిడ్ ప్రెజర్ ఎట్ పాయింట్ 1లో P1, ఫ్లూయిడ్ వెలాసిటీ ఎట్ పాయింట్ 1 V2, హై ఓవర్ డాటమ్ పాయింట్ Z1 ఈజ్ఈక్వల్ టు Z1. సో 1 దగ్గర P1 V1 V2 ఉంది. అలాగే సిమిలర్గా ఇక్కడ ఎజ్యూమింగ్ చేసుకున్నట్టయితే P2 V2 Z2 యాజ్ కరస్పాండింగ్ వాల్యూ ఎట్ పాయింట్ 2. పాయింట్ 1కి ఏ విధంగా అయితే ఉందో పాయింట్ 2 కూడా అలా ఉందన్నమాట. సో నౌ ద ఎనర్జీ ఈజ్ పొసెస్డ్ బై ద ఫ్లూయిడ్ ఎట్ ఏ పాయింట్ 1. ఒక పాయింట్ దగ్గర చేసుకున్నట్టయితే మనకి ఏ విధంగా వస్తుంది? ప్రెజర్ ఎనర్జీ P1/W, కైనెటిక్ ఎనర్జీ V1²/2G, పొటెన్షియల్ ఎనర్జీ Z1. సో ఇక్కడ టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ రాసినట్టయితే ప్రెజర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఆ ఈక్వేషన్ P1/W ప్లస్ V1²/2G ప్లస్ Z1. అలాగే సిమిలర్గా టోటల్ ఎనర్జీ టు పాయింట్ 2 చేసుకున్నట్టయితే P2/W ప్లస్ V2²/2G ప్లస్ Z2. ఇక్కడ అప్లయింగ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అప్లై చేసినట్టయితే ఎలా ఉంటుందంటే, అప్లయింగ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్
between point 1 and point 2, the total energy at point 1 equal to total energy at point 2. సో పాయింట్ 1 దగ్గర ఎలా అయితే ఎనర్జీ ఉందో పాయింట్ 2 దగ్గర అలా ఉంటుంది అనమాట. సో P1/W ప్లస్ V1² 2g ప్లస్ Z1 ఈక్వల్ టు P2/W ప్లస్ V2² 2g ప్లస్ 2Z2. When the fluid flows through a pipe or any passes, there may be energy losses due to friction, sudden expansion or contraction, etc. Then let HL is equal to loss of energy head between point 1 and point 2. Then the Bernoulli's equation can be written as P1/W plus V1² 2g plus Z1 equal to P2/W plus V2² 2g plus Z2 ప్లస్ హెచ్ఎల్ అంటే లాస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పారు కదా, ఈ పాయింట్ అనమాట. సో ఇది టోటల్గా బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఎట్ పాయింట్ 1 ఎట్ పాయింట్ 2 అనమాట. సో అలాగే అప్లికేషన్స్ లేదా అజ్యూమ్స్ ఏముంటాయి, బెర్నౌల్లీస్ ఈక్వేషన్కి అజ్యూమ్స్ ఏముంటాయో చూద్దాం మనం ఇప్పుడు. సో అజ్యూమ్స్ ఏముంటాయి అంటే ఊహాగానాలు అనమాట. ద ఫ్లూయిడ్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్, దట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ కాన్స్టెంట్. ద ఫ్లూయిడ్ ఈజ్ నాన్ విస్కస్, దట్ ఈస్ దేర్ ఈజ్ నో ఫ్రిక్షన్ లాసెస్. అంటే నాన్ విస్కస్ అంటే ఫ్రిక్షన్ లాసెస్ ఉండవు. ఇక్కడ ఇన్కంప్రెసిబుల్ అంటే డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద ఫ్లో ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ స్టడీ అండ్ అలాంగ్ ఏ స్ట్రీమ్ లైన్. సో ఇక్కడ ఫ్లో అనేది దానికి స్ట్రీమ్ లైన్కి స్ట్రైట్గా ఉంటుంది అనమాట, అలాంగ్ అని మొత్తం కలిపి ఉంటుంది. ఫోర్త్ వన్, ఎక్సెప్ట్ గ్రావిటీ అండ్ ప్రెజర్ ఫోర్స్, అదర్ ఫోర్సెస్ లైక్ సర్ఫేస్ టెన్షన్, కంప్రెసిబిలిటీ ఎక్సెట్రా ఆర్ నెగ్లెక్టెడ్. సో ఇక్కడ ఏదైతే గ్రావిటీ ప్రెజర్ ఉందో అది ఒకటి ఉంటుంది, మిగతా అని నెగ్లెక్ట్గా ఉంటుందని ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్లో అజంప్షన్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మీకోసం దీనికి సంబంధించి ప్రాబ్లం తీసుకొస్తాను. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ఉంటానండి, బాయ్.